హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్. నేను సంపూర్ణ. ఈరోజు నేను మీకు ఒక మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ని చూపించబోతున్నాను. ఈ ఫర్టిలైజర్ని మన మొక్కలకి ఇవ్వడం వల్ల మరి ఏ మొక్కలు అయితే పువ్వులు పూయట్లేదో ఆ మొక్కలకి చక్కగా పువ్వులు పూస్తాయండి. అవి ఎక్కువగా పూస్తాయి. మరి ఈ ఫర్టిలైజర్ ఏంటి, ఎట్లా చేసుకోవాలి, ఎప్పుడెప్పుడు ఇవ్వాలి, ఇదంతా కూడా నేను వీడియోలో క్లియర్గా షేర్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు, ఆకుకూర విత్తనాలు అన్ని కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి. మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి. మీరు మెసేజ్ చేస్తే నేను మీకు సీడ్స్ కేటలాగ్ పంపిస్తాను, మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. నాకు రీసెంట్గా కామెంట్స్ వస్తున్నాయండి, మల్లె మొక్క పువ్వులు పూయట్లేదు అస్సలు, ఏదన్నా సొల్యూషన్ చెప్పండి అని. నేనైతే మరి సీజన్లోకి ఎంటర్ అవుతుండగానే స్టెప్ బై స్టెప్ మనము అంటే ప్రూనింగ్ దగ్గర నుండి ఆకులు తీసేయడం ఏంటి, మరి ఎలాంటి ఫర్టిలైజర్ ఫస్ట్ ఇవ్వాలి, సెకండ్ ఏమి ఇవ్వాలి, ఇదంతా కూడా లైన్గా షేర్ చేసుకుంటూ వస్తున్నానండి. ఎప్పుడైతే మనకు సీజన్ అంతా కూడా అంటే స్టార్టింగ్ నుండి మంచిగా మనం పువ్వులు ఎంజాయ్ చేయాలి మన గార్డెన్లో అంటే మాత్రం తప్పకుండా కొన్ని అయితే టిప్స్ మనం ఫాలో అవ్వాల్సిందే. ఆ టైంని మనం గుర్తుపెట్టుకొని ఆ టైంకి మనము ఆ పనులు అనేటివి ఆ మొక్కకు చేస్తే మనకు పూలు అనేటివి స్టార్ట్ అయిపోతాయి. కొంచెం మంది పూస్తాయిలే అవి అన్నట్టుగా వదిలేస్తే పూయాయి అని కాదు, ఎందుకంటే సీజన్ కాబట్టి ఎలాగో వస్తాయి, కాకపోతే చాలా తక్కువ మోతాదులో వస్తాయి, అవి ఎప్పుడో వస్తాయి. అట్లా కాకుండా ఎప్పుడు రెగ్యులర్గా మనం మల్లెపూలు ఇట్లా గార్డెన్లో మనం చూడాలి, మనం ఆస్వాదించాలి, మనము వాటిని హ్యాపీగా ఫీల్ కావాలి, వాటిని చూసాను మనం అనుకుంటే కనుక తప్పకుండా మరి నేనైతే షేర్ చేసిన వీడియోస్ అయితే టైంకి చేయడం బెస్ట్ అండి. ఇంకా కూడా మళ్ళీ నాకు ఇంకా చెప్తున్నారు రావట్లేదని, వాళ్ళకు ఈరోజు ఫర్టిలైజర్ అయితే బాగా యూజ్ అవుతుంది. ఎవరి మల్లె మొక్క అయితే ఇంకా పువ్వులు పూయట్లేదో వాళ్ళు లైట్గా ప్రూనింగ్ చేయండి. కొమ్మలన్నీ కూడా లైట్ ప్రూనింగ్ చేసేయండి. ప్రూనింగ్ చేసిన తర్వాత అక్కడ నుండి మళ్ళీ కొత్త కొమ్మలు వస్తాయి. కొత్త కొమ్మలకు మాత్రమే మొగ్గలు పువ్వులు వస్తాయండి. అయితే మనకు న్యూ గ్రోత్ కనిపించాలి, కొత్త కొమ్మలు రావాలి, చిగుర్లు రావాలి అంటే మంచిగా కంపోస్ట్ ఇవ్వండి. వర్మి కంపోస్ట్ కానీ, పశువుల ఎరువు కానీ, లేదా మీరు కిచెన్ వేస్టేజ్ తో తయారు చేసిన కంపోస్ట్ వాడుతున్నట్టయితే అది కానీ, ఈ మూడిట్లలో ఏదైనా ఒకటి తప్పకుండా మొక్కలకి, మల్లె మొక్కలకనే కాదండి అన్ని మొక్కలకి ప్రతి 10 నుండి 15 రోజులకు ఒకసారి మీరు మొక్కలకి ఇస్తూ ఉండాలి. పాట్ సైజ్ని బట్టి మనం ఫర్టిలైజర్ ఇవ్వాలండి. అది మొక్క ఏజ్ని కూడా మనం దృష్టిలో ఉంచుకోవాలి. అయితే చిన్న సైజ్ పాట్ అంటే 12 ఇంచుల పాట్కి అయితేనేమో ఒక గుప్పెడంతా మీరు వెర్మి కంపోస్ట్ ఇవ్వచ్చు. దాంతోపాటు మీరు ఒక స్పూన్ అంత వేపపిండి, ఒక స్పూన్ బోన్ మీల్ ఇట్లా కలిపి ఇవ్వడం వల్ల మొక్క స్ట్రాంగ్గా ఎదుగుతూ ఉంటుంది. మరి దాంతోపాటు మీరు మస్టర్డ్ కేక్ ఫర్టిలైజర్, సీవీడ్, నేను చూపించే ఎప్సమ్ సాల్ట్స్, ఇవన్నీ కూడా ఒకేసారి కాకుండా కొన్ని కాంబినేషన్స్తో నేను మీకు చూపిస్తూ ఉంటాను. ఒకసారి ఒకేలాగా ఎప్పుడుకి అలాగే కాకుండా మార్చి మీరు మంచి కాంబినేషన్స్తో ఫర్టిలైజర్స్ ఇచ్చినట్టయితే చక్కగా పూలు పూస్తాయండి. అన్ని మొక్కలు చూడండి, ఇక్కడ మా రాధా మనోహర్ మొక్క అయితే ఎంత చక్కగా పూస్తుందో. ఇది కింద ఉందండి, బయట గేట్ దగ్గర ఉంటుంది, కింద నుండి పైకి వచ్చేసింది మొక్క. చూడండి, మీకు కనిపిస్తుంది అక్కడ బయట రోడ్ కనిపిస్తుంది కదా, అక్కడ వరకు అసలు ఇంకా క్లారిటీ లేదు, అంతా నేను క్లియర్గా తీయలేకపోయినాను. ఈ టేబుల్ రోజెస్ కూడా చూడండి ఎంత చక్కగా పూస్తున్నాయో, మంచి కలర్ఫుల్లో అన్ని కలర్స్ మిక్స్డ్ పెట్టినానండి ఈసారి అయితే నేను. సమ్మర్లో అయితే ముఖ్యమైనది వాటరింగ్ అండి. వాటరింగ్ అనేది టైంకి చేయండి, సాయిల్ డ్రై అయిపోనీయకుండా కంప్లీట్గా. మరి చక్కగా మాయిశ్చర్ అనేది మొక్కలలో మెయింటైన్ చేస్తేనే మరి మొక్కలు పచ్చగా ఉంటాయి కదా. రోజుకి 2 సార్లు మార్నింగ్, ఈవినింగ్ 2 టైమ్స్ కూడా వాటరింగ్ చేయండి. ఇక్కడ ఈ మినీ మందారాలు చూడండి ఎంత బాగా పూస్తున్నాయో. మరి ఆకులు అయితే తక్కువ, మొక్కకి పువ్వులే ఎక్కువ వస్తున్నాయి. ఇక్కడ చూడండి గులాబీ మొక్కలు కూడా చక్కగా చిగురులు పెట్టి చక్కగా పువ్వులు పూస్తున్నాయి. ఇట్లా అయిపోయిన పూలను వెంటనే తీసేయండి. చూడండి ఇక్కడ పక్కన మీకు చూసినట్టయితే కొత్త చిగుర్లు కనిపిస్తున్నాయి. ఇట్లా మళ్ళీ కొత్త చిగుర్లు వచ్చినప్పుడే మనకు వాటిలో నుండి మొగ్గలు అనేటివి స్టార్ట్ అవుతాయి. చూపిస్తా చూడండి మీకు ఇలాగా. మరి ఇట్లా మంచిగా మనకు ఇంత ఎండల్లో కూడా మరి మంచిగా ఇట్లా ఫ్లవర్స్ రావాలంటే తప్పకుండా మనమైతే తీసుకోవాల్సిన కేరింగ్ టిప్స్ ఉన్నాయి. నేను మీకు షేర్ చేస్తూనే ఉంటాను ఎవ్రీ వీడియోలో. మీరు అవన్నీ పాటిస్తే మంచిగా మనం ఫ్లవర్స్ తీసుకోవచ్చు మన గార్డెన్లో. మరి చక్కగా షవరింగ్ చేయించండి. గులాబీ మొక్కలకేంటి, మందార మొక్కలకేంటి,
మొత్తం షవరింగ్ చేయండి. అప్పుడైతే మొక్కలు హ్యాపీగా ఫీల్ అవుతాయి. మరి ఎండ తాకిడి చాలా ఉంది కదండి, ఇంకా మనమే తట్టుకోలేము. పాపం మొక్కలు అసలు మొత్తం దినమంతా ఎండలోనే ఉంటాయి కదా. మనకు టైం కుదరక ఒక్క పూట కనుక వాటరింగ్ చేయలేదనుకోండి, ఇంకా మొక్కలన్నీ వాడిపోయినట్టు అయిపోతున్నాయి. ఇంకా అసలు నెక్స్ట్ డే వాటిని అసలు చూడడానికే ఇష్టం అయితే లేదు, అట్లా అయిపోతున్నాయి. కంపల్సరీగా కొంచెం టైం తీసుకొని వాటి కోసం అయితే మనం టైం కేటాయించాలి. మనం ఎన్ని ఫర్టిలైజర్స్ ఇచ్చినా కూడా మొక్కకి పెస్ట్ కంట్రోల్ అనేది చేయకపోతే, మరి ముఖ్యంగా మందార మొక్కలలో అయితే మొగ్గలు రాలిపోయే సమస్య చూస్తూ ఉంటాము. అవే గులాబీ మొక్కలు అనుకోండి, పువ్వు కరెక్ట్ షేప్లో ప్రాపర్ షేప్గా పూయదు, మరి వంకర టింకర్గా వస్తూ ఉంటుంది. అది చూడడానికి మనకు నచ్చదు. మనం ఎట్లయితే తెచ్చుకుంటామో గులాబీలు ఫస్ట్ నర్సరీలో చూసి అట్లనే పూయాలనుకుంటాం కదా ఎప్పుడు కూడా. మరి అది కారణం అండి పెస్ట్ ఉండడం వల్ల. మరి పెస్ట్ కంట్రోల్ అయితే తప్పకుండా చేయాలి. వారం మనం ఏదో ఒకటి పెస్ట్ ఉన్నా లేకపోయినా ఆర్గానిక్ స్ప్రేస్ కంపల్సరీగా మన గార్డెన్లో మనం అన్ని పూల మొక్కలకి మనం ఇంకా ఉంటుంటాయి కదా మన గార్డెన్లో. ఏ మొక్కలైనా సరే వారానికి ఒకసారి పెట్టుకొని అన్నిటికీ మనం ఆర్గానిక్ పెస్టిసైడ్స్ స్ప్రే చేయాలి. ఇంకొకటి పాట్స్లలో తడి ఆరిపోకుండా మల్చింగ్ కూడా మీరు చేసుకుంటే చాలా బెస్ట్ అండి. మన గార్డెన్లో ఎండిపోయిన ఆకులు ఉంటాయి కదా, వాటన్నింటిని కూడా సేకరించి మనము కుండీలలో వేయడం వల్ల మరి మల్చింగ్గా అంటే డైరెక్ట్ ఎండ రూట్స్కి తగలకుండా సాయిల్ డ్రై అయిపోయి రూట్స్ మాడిపోకుండా ఉండడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీరు అన్ని పాట్స్లలో ఒక్కొక్క పాట్లో మీరు కలెక్ట్ చేసుకోండి లీవ్స్ అన్నీ కూడా ఎండిపోయిన ఆకులు. ఈరోజు నేను చూపించబోయే ఆర్గానిక్ ఫర్టిలైజర్ ఏంటో ఇప్పుడు చూపిస్తానండి. ఇక్కడ చూడండి, ఇది మస్టర్డ్ కేక్ ఫర్టిలైజర్. మస్టర్డ్ కేక్ మీకు దొరికితే మీరు మస్టర్డ్ కేక్ వాడండి, పర్వాలేదు. ఆవ చెక్క అంటాం కదా, గానుగ దగ్గర దొరుకుతుంది. అది లేకపోతే గనక మీరు ఆవాలు, వంటింట్లో మనకు దొరికేటటువంటి ఆవాలను పొడి చేసి కూడా మనం తీసుకోవచ్చు. 1 లీటర్ వాటర్కి 1 స్పూన్ వేసుకోండి సరిపోతుంది. ఇక్కడ నేను 1/2 లీటర్ బాటిల్ తీసుకున్నాను. ఇది 1/2 లీటర్ బాటిల్కి 1/2 స్పూను, 1 లీటర్ వాటర్కి 1 స్పూన్, 1 స్పూన్ కంప్లీట్గా వేయండి. వేసి ఒక రోజు పాటు పక్కన పెట్టేసేయండి. అప్పుడు మనకు మంచి ఫర్టిలైజర్ అనేది తయారైపోతుంది. మరి ఇది నేను డైల్యూషన్ చెప్తా ఇప్పుడు ఎట్లా అనేది. అయితే ఇది 2 లీటర్స్ బకెట్, ఈ రెడ్ కలర్ది. అయితే దీనిలో నేను 1.5 లీటర్ వాటర్ తీసుకున్నాను. ఈ 1/2 లీటర్ ఫర్టిలైజర్ దీనిలోకి వేస్తున్నాను. చూడండి, అంటే 1:3 రేషియో. 1/2 లీటర్ ఫర్టిలైజర్ అయితే 1.5 లీటర్ వాటర్ తీసుకున్నాను. అంటే మీరు ఎట్లా తీసుకుంటారు, ఒక 1 లీటర్ ఫర్టిలైజర్ మీరు తయారు చేసుకుంటే ఇంకా 3 లీటర్స్ వాటర్ యాడ్ చేయండి. 1:3 రేషియో, ఓకేనా. మరి ఎవరికైతే మల్లెపూలు ఇంకా పూయట్లేదో మంచిగా మట్టి అంతా కూడా లూజ్ చేయండి. లూజ్ చేసేసి వెర్మి కంపోస్ట్ ఇవ్వండి. వెర్మి కంపోస్ట్తో పాటు ఈ ఫర్టిలైజర్ మస్టర్డ్ కేక్ ఫర్టిలైజర్ని ఇవ్వండి, చక్కగా పూలు పూస్తాయి. ఈ ఫర్టిలైజర్లో న్యాచురల్ ఎన్పికేతో పాటు అంటే నైట్రోజన్, ఫాస్ఫరస్ అండ్ పొటాషియంతో పాటు సల్ఫర్, మెగ్నీషియం, జింక్ కూడా ఉంటాయండి. మరి మన మొక్కలకి ఎంతగానో అవసరమైనవి, చక్కగా పూలు బాగా పూస్తాయి. మరి ప్రతి 15 రోజులకు ఒకసారి అన్ని రకాల పూల మొక్కలకి మనము ఈ ఫర్టిలైజర్ని ఇవ్వచ్చు. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్ ఉందనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ వీడియో ఎట్లుందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.